నిన్న అంబటి రాంబాబు బూతులు తిట్టలేదా చంద్రబాబు నాయుడు గారిని? తిట్టాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు భార్యను తిట్టారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు అమ్మని తిడుతున్నారు. ఇదే మాట నిన్న అంబటి రాంబాబు అన్న మాట ఒకవేళ నేను డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ పార్టీకి సంపేసి ఉండేవాడు మమ్మల్ని గవర్నమెంట్ లో ఉంటే. అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఎవరు జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదా? ఏమని తిట్టారు? సైకో అని తిట్టారు. సైకోని తిట్టడం కాదు, సైకోని మీరు ప్రాపగండా చేస్తున్నారు. కానీ బోస్డికే అంటే ఏంటి? మీనింగ్ ఏంటి ఏమో సార్ నాకు తెలియదు. మీకు తెలియదు కదా? బోస్డికే అనేది హిందీలో నార్త్ ఇండియాలో మన దగ్గర హిందీలో చాలా సర్వసాధారణంగా చిన్న బూత్గా మాట్లాడుకుంటారు. అది బూతే కదా, అది బూతే. అది నేను కాదనట్లేదు. డిడ్ ఐ సే ఇట్స్ నాట్ ఎ బూత్? ఇట్ ఈస్ ఎ బూత్, బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ బిగ్ బూత్ వాట్ హీ సెడ్. బూతుల్లో రేంజెస్ ఉంటాయి. ఆయన చెప్పిన అమ్మని తిట్టినట్టు కాదు బూత్ అది. ఎవరిని తిట్టారు? జగన్మోహన్ చెప్పాడు కదా. బోస్డికే నేను ఉచ్చరించలేను కానీ బోస్డికే మీనింగ్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చూడలేదా మీరు? ఇప్పుడు అది బూత్ కాదు మరి. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తిట్టించాం కదా. నేను అంటుంది ఏం తిట్టించామండి? బోస్డికేకి అమ్మని తిట్టడానికి తేడా లేదా అండి? ఏం మాట్లాడుతున్నారు? అమ్మని ఎవరిని తిట్టారా? అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారు అమ్మని తిట్టలేదా? తప్పది, అది ఎవడైనా యాక్సెప్ట్ చేయడు. నేను అదే చెప్తున్నా. మేము ఆ రోజు నేను చెప్తున్నానండి, మేము ఏ రోజు కూడా ఒక థిన్ లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటలా ఏ రోజు కూడా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా మేము సైకో అంటామో లేదా పనికి మాలినోడు అంటామో ఇంకేమో అంటాం కానీ నేను బోస్డికే ఇస్ నాట్ అ బ్యాడ్ వర్డ్. ఐమ్ టెలింగ్ యూ. సర్వసాధారణ అరే భయంచోత్ అనుకుంటారు, ఓకే, పంజాబీస్ అంటారు అన్నమాట. వాళ్ళ కామనే కదా అది. తెలుసు నాకు. నేను అంటుంది అదేనండి. వాళ్ళకి అది బూత్ కాదు. వాళ్ళకి కాదు, మన ఇక్కడ బూతే కదా. బోస్డికే అంటే పెద్ద బూత్ కాదు.